हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल। ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి ప్రజ్ఞ స్వభావం గురించి అలాగే ప్రజ్ఞకు సంబంధించి రకాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం। మీరు గనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి। మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ప్రజ్ఞ అంటే ఏంటి, ప్రజ్ఞకు సంబంధించిన నిర్వచనాలు ఏంటి, ప్రజ్ఞలు కానివేంటి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది। సో మనం ఈ వీడియోలో సింపుల్గా ప్రజ్ఞ యొక్క స్వభావం గురించి తెలుసుకుందాం। సో క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే కింది వానిలో ప్రజ్ఞ యొక్క స్వభావం కానిదేది లేదా కింది వానిలో ప్రజ్ఞ యొక్క స్వభావం ఏది అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వచ్చు। మీకు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ని చేయొచ్చు, ఓకేనా। ఫస్ట్ ప్రజ్ఞ స్వభావం। ప్రజ్ఞ అనేది ఒక సహజ అంతర్గత శక్తి। ప్రజ్ఞ అనేది ఏంటి? ఒక సహజ అంతర్గత శక్తి, అంటే సహజంగా అందరిలో అంతర్గతంగా ఉండే శక్తి, ఓకేనా। ప్రజ్ఞ అనేది ఏంటి? సహజ అంతర్గత శక్తి, సహజంగా అంతర్గతంగా అందరిలో కూడా ఉండే శక్తి, ఓకేనా। నెక్స్ట్ చూసుకున్నట్లయితే విషయ అభ్యసనం। ఈ ప్రజ్ఞ వల్ల విషయాన్ని అభ్యసించవచ్చు। అభ్యసిస్తే ఏమవుతుంది? నూతన పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవచ్చు, ఓకేనా। ప్రజ్ఞ వల్ల విషయ అభ్యసనం జరుగుతుంది, తద్వారా నూతన పరిస్థితులకు సర్దుబాటు అవుతుంది। నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే లైంగిక పరంగా ప్రజ్ఞకు భేదం లేదు, అంటే ఆడవారిలో అయినా సరే మగవారిలో అయినా సరే ప్రజ్ఞకి సంబంధించి భేదాలు అనేవి ఉండవు, గుర్తుపెట్టుకోండి। నెక్స్ట్ ప్రజ్ఞ అనేది అందరిలో ఒకే విధంగా ఉండదు। ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి। ప్రజ్ఞ మీలో నాలో వేరే వాళ్ళలో అందరిలో కూడా వేరువేరుగా ఉంటుంది, ఒకే విధంగా ఉండదు। నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్। ప్రజ్ఞను శిక్షణ ద్వారాగా మెరుగుపరుచుకోలేము, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్। ప్రజ్ఞను శిక్షణ ద్వారాగా మెరుగుపరుచుకోలేము। శిక్షణ ఇచ్చినంత మాత్రాన ప్రజ్ఞను మనం మెరుగుపరుచుకోలేము, ఓకేనా। నెక్స్ట్ ప్రజ్ఞ అనేది ప్రజ్ఞ మీద అనువంశికత ప్రభావం అనేది అధికంగా ఉంటుంది। పరిపక్వత మరియు పరిసరాల వల్ల అయితే ప్రజ్ఞ వికాసం చెందుతుంది, కానీ ఎక్కువగా అనువంశికత ప్రభావం అనేది ప్రజ్ఞ మీద ఎక్కువగా ఉంటుంది। నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ మనకి ప్రజ్ఞాభివృద్ధి అనేది కౌమార దశ వరకు కొనసాగుతుంది। మీకు డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వచ్చు, ప్రజ్ఞాభివృద్ధి ఏ దశ వరకు కొనసాగుతుంది అంటే కౌమార దశ వరకు ప్రజ్ఞాభివృద్ధి అనేది కొనసాగుతుంది। నెక్స్ట్ ప్రజ్ఞ అనేది ఒక మాపనం చేసే ప్రక్రియ। ప్రజ్ఞని మనం నిర్దిష్టంగా మాపనం చేయొచ్చు, ఎలా అంటే ప్రజ్ఞ పరీక్షల ద్వారా, ఓకేనా। ప్రజ్ఞ అనేది ఒక మాపనం చేసే ప్రక్రియ। ప్రజ్ఞని ఎలా మాపనం చేయొచ్చు? నిర్దిష్టంగా మాపనం చేయొచ్చు, ఎలా అంటే ప్రజ్ఞ పరీక్షల ద్వారా, ఓకేనా। ఒకసారి స్పీడ్గా చూద్దాం। ఫస్ట్ ప్రజ్ఞ అనేది సహజంగా అంతర్గతంగా అందరిలో ఉండే ఒక శక్తి। నెక్స్ట్ ప్రజ్ఞ ద్వారాగా విషయ అభ్యసనం జరుగుతుంది, తద్వారాగా నూతన పరిస్థితులకు సర్దుబాటు జరుగుతుంది। ప్రజ్ఞకు లైంగిక పరంగా భేదాలు అనేవి ఉండవు। ప్రజ్ఞలో లైంగిక పరంగా భేదాలు అనేవి ఉండవు। ప్రజ్ఞ అందరిలో ఒకే విధంగా ఉండదు। శిక్షణ ద్వారా ప్రజ్ఞని మెరుగుపరుచుకోలేము। ప్రజ్ఞపై అనువంశికత ప్రభావం అనేది అధికంగా ఉంటుంది। కౌమార దశ వరకు ప్రజ్ఞాభివృద్ధి అనేది జరుగుతుంది। ప్రజ్ఞను నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు। ఇవి ప్రజ్ఞ స్వభావం। ఇప్పుడు మనం ప్రజ్ఞకు సంబంధించి రకాల గురించి తెలుసుకుందాం। ఇప్పుడు మనం ప్రజ్ఞకు సంబంధించి థార్న్డైక్ ఇచ్చిన రకాల గురించి తెలుసుకుందాం। ప్రజ్ఞ రకాలు, ప్రజ్ఞ రకాలు। ఈ ప్రజ్ఞకు సంబంధించి థార్న్డైక్ అనే శాస్త్రవేత్త 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది। అవేంటి అంటే అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ మరియు సాంఘిక ప్రజ్ఞ। మోస్ట్ ఇంపార్టెంట్ అండి। థార్న్డైక్ ప్రకారం ప్రజ్ఞ ఎన్ని రకాలు అని చెప్పి క్వశ్చన్ అడగవచ్చు। సో ఎన్ని రకాలు అంటే
3 రకాలు. అవేంటి? అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. ఫస్ట్ అమూర్త ప్రజ్ఞ అంటే ఏంటి? అమూర్త ప్రజ్ఞ అంటే శాబ్దికమైన, సంఖ్యాపరమైన మరియు చిత్రాలను అభ్యసించే మరియు అవగాహన చేసుకునే సామర్థ్యం. ఎగ్జాంపుల్ చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. శాబ్దిక, సంఖ్య, చిత్రాలను అభ్యసించే మరియు అవగాహన చేసుకునే సామర్థ్యం అంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. తెలుగు అఆలు నేర్చుకోవడం, అలాగే తెలుగు పదాలు నేర్చుకోవడం, ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడం, అలాగే మ్యాథ్స్ నంబర్స్ని నేర్చుకోవడం, మ్యాథ్స్ ఎడిషన్స్ చేయడం, మల్టిప్లికేషన్స్ చేయడం, చిత్రాలు అంటే పజిల్స్ చేయడం, పజిల్స్ ఉంటాయి కదా, పజిల్స్ని కలపటం. సో ఇవన్నీ కూడా ఈ అమూర్త ప్రజ్ఞ ఉన్నవారు బాగా చేయగలుగుతారు. ఓకేనా? శాబ్దిక, సంఖ్యాపరమైన చిత్రాలను అభ్యసించే సామర్థ్యం మరియు అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని అమూర్త ప్రజ్ఞ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీకు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా క్వశ్చన్ అడగొచ్చు. థారెన్డైక్ ప్రకారం ముందు మెదడు లేదా మస్తిష్కం అనేది అమూర్త ప్రజ్ఞ మీద ఎక్కువగా ప్రభావితం చూపుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చూడండి, క్విక్గా చూద్దాం. అమూర్త ప్రజ్ఞ అంటున్నాం. అమూర్త ప్రజ్ఞ అంటే ఏంటి? శాబ్దిక, సంఖ్య, చిత్రాలను అభ్యసించే మరియు అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని అమూర్త ప్రజ్ఞ అంటున్నాం. అమూర్త ప్రజ్ఞ మీద ప్రభావం చూపేది ఏది అంటే ముందు మెదడు లేదా దీన్నే మస్తిష్కం అంటాం. ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, శాబ్దికపరమైన అంటే మనం భాషాపరమైనవి కానీ, సంఖ్యాపరమైనవి కానీ, పజిల్స్ని కానీ కలపడం లేదంటే విడదీయడం. సో ఇవన్నీ కూడా అమూర్త ప్రజ్ఞ కిందకి వస్తాయి. నెక్స్ట్ రెండవది యాంత్రిక ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ అంటే ఏంటి? వస్తువులను, యంత్రాలను, పరికరాలను, చూడండి, వస్తువులను, యంత్రాలను, పరికరాలను సమర్థవంతంగా వినియోగించగలిగే సామర్థ్యాన్ని యాంత్రిక ప్రజ్ఞ అంటాం. ఇక్కడ చలన కౌశలాలు అలాగే కండరాలను ఉపయోగించి పని చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు క్రికెట్ బ్యాట్ని ఉపయోగించి నేను క్రికెట్ బాగా ఆడుతున్నాను, అక్కడ నా కండరాలను ఉపయోగిస్తున్నాను, అలాగే చలన కౌశలాలను ఉపయోగిస్తున్నాను. సో అలాంటివన్నీ కూడా ఈ యాంత్రిక ప్రజ్ఞ కిందకే వస్తాయి. అలాగే మిషన్స్ని, యంత్రాలని సమర్థవంతంగా ఉపయోగించగలగడం, పరికరాలను సమర్థవంతంగా ఉపయోగించగలగడం, వస్తువులను సమర్థవంతంగా ఉపయోగించగలగడం, చలన కౌశలాన్ని అలాగే కండరాలను ఉపయోగించి చేసే పని అంతా కూడా ఈ యాంత్రిక ప్రజ్ఞ కిందకే వస్తుంది. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడటం, గేమ్స్ అవన్నీ కూడా ఇందులోనే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ థారెన్డైక్ ప్రకారం మధ్య మెదడు అనేది యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, థారెన్డైక్ ప్రకారం మధ్య మెదడు అనేది యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేస్తోంది. నెక్స్ట్, సాంఘిక ప్రజ్ఞ. మూడవది సాంఘిక ప్రజ్ఞ అంటే ఏంటి అంటే ఇతరులను తెలివిగా ఆకర్షించే సామర్థ్యాన్ని సాంఘిక ప్రజ్ఞ అంటున్నాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే సేల్స్ పర్సన్ ఉంటారు కదా, సేల్స్ పర్సన్ తన వస్తువుల్ని సమర్థవంతంగా ఇతరులతో కొనిపించగలుగుతూ ఉంటారు. షాపింగ్ మాల్స్లో కానీ లేదంటే వేరే మాల్స్లో కానీ సేల్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడితే ఇంకొంచెం తొందరగా తీసుకుంటూ ఉంటాం మనం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క మాటలతో ఆ వస్తువుని మనం కొనిపించేటట్లు చేస్తూ ఉంటారు. అటువంటి ప్రజ్ఞనే మనం సాంఘిక ప్రజ్ఞ అని చెప్పి అంటాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఈ మధ్య మెదడు అండ్ ముందు మెదడు, మస్తిష్కం, వీటిని బాగా గుర్తుపెట్టుకోండి, దేనికి ఏది అనేది. ఓకేనా? సో ఇవి మనకి ప్రజ్ఞ రకాలు. ఇంకొక పాయింట్, అమూర్త ప్రజ్ఞను, యాంత్రిక ప్రజ్ఞను కొలిచే పరీక్షలు ఉన్నాయి కానీ సాంఘిక ప్రజ్ఞను కొలిచే పరీక్షలు అనేవి లేవు. గుర్తుపెట్టుకోండి, అమూర్త ప్రజ్ఞను, యాంత్రిక ప్రజ్ఞను మాపనం చేసే పరీక్షలు ఉన్నాయి కానీ సాంఘిక ప్రజ్ఞను మాపనం చేసే పరీక్షలు లేవు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవి ప్రజ్ఞ రకాలు మరియు ప్రజ్ఞ స్వభావం.
నెక్స్ట్ వీడియో మనకి మోస్ట్ ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వీడియో రాగానే మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం ప్రజ్ఞ పరీక్షల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.